హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. మేము ఈరోజు ఉదయం నాగుల చవితి సందర్భంగా మోపిదేవి గుడికి వెళ్ళామండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పి ఉదయాన్నే 4కి స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే పొద్దెక్కిన కొద్దీ అంటే తెల్లారుతున్న కొద్దీ ఇంకా రద్దీ పెరిగిపోయిద్దని మాకు తెలుసు. మేము ఆ పక్కనే ఉండే విలేజ్ కదా, అందువల్ల మేము ఉదయాన్నే వెళ్ళామండి. ఇక్కడ నాగుల చవితి సందర్భంగా పుట్ట వద్ద పూలతో పసుపు కుంకాలతో జంట నాగుల విగ్రహాలని అలంకరించారండి. మేము వెళ్ళి పాలు పసుపు కుంకాలన్నీ సమర్పించుకొని దర్శించుకున్నామండి పుట్టని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నామండి. చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో. ఇక్కడ ఉదయాన్నే వెళ్ళడం వల్ల మాకు ఇంత రద్దీగా లేదండి. చాలా ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట పూజ అదంతా. ఇప్పుడు మధ్యాహ్నం ఉన్న క్లిప్ మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది మధ్యాహ్నం అండి, నాగుల చవితి రోజు మధ్యాహ్నం. ఎంత రద్దీగా ఉందంటే చూడండి, క్యూ లైన్ ఆల్మోస్ట్ మోపిదేవి బస్ స్టాండ్ వరకు ఉందండి. చూడండి, ఇక్కడ షాప్స్ అన్నీ దాటేసేసి ఇంకా పెద్ద క్యూ లైన్ అండి. ఇలా ఉంటుందని మేము ఉదయాన్నే 4కి అలా మామూలుగా 3కి లెగిసి రెడీ అయిపోయి 4కి అలా దర్శనానికి అని చెప్పి వచ్చేసాం అనమాట. మాకు కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఈ టెంపుల్ చూడండి ఎండలో ఎంత ఇదిగా ఉన్నారో. వీళ్ళందరికీ ఇబ్బంది పడకుండా వాటర్ సప్లై చేస్తున్నారండి. అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. ఎవరి దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ వాళ్ళు ఇక్కడ అందరికీ అందిస్తున్నారనమాట గుడి తరపునే. ఓకేనా, ఇదిగోండి చూడండి క్యూ లైన్. ఇక్కడ నాగుల చవితి సందర్భంగా అండి ఇంత రద్దీగా ఉందన్నమాట. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చూడండి, ఇదిగోండి. ఓకేనా, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.